పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి ఓ తాత ఏందయ్యాది సంగతి అయిపోయిందిరా లచ్చ అంతా అయిపోయింది నేను అనుకున్నంత పని అయిపోయిందిరా లచ్చ ఏం చేయాలి అప్పు చేసి పత్తిత్తులు కొనుకొచ్చి పెడితే అవి మొరవలే ఇవి అత్తరన్న మళ్ళా పత్తిత్తులు కొనుకొచ్చి పెడదామంటే నా ఆశ అడవి కాసిన నెల అయిపోయిందిరా లచ్చ అంత అయిపోయిందిరో అయిపోయింది అంతా అయిపోయిందిరా అంటే నీకు పడ్డది నాకు పడలేదని నీకు నవ్వుతుంది కదా అరా కాళ్యమ్మక పడ నీకు బాగా లోపల ఉబ్బుకత్తాంది కదా అంతే కదా రా ఏతోంది ఏతైతే కాతోంది కథ అన్నట్టు లోకమంతా ఓలోళ్ళు అయితే ఈ ముస్లిం ఓలోలి ఓ తాత ఏదన్నా వార్త తీసుకురాక ఏందే ఈ పరస్కాలు పాత చీపిరి గట్ట మర్యాసి కొడతా మాశ్రం మొక్కన్నాడు ఎవడే పరస్కాలు ఆడేది ఎప్పుడు చూడు ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ గుడ్ల గూబ కండేసుకొని నా జేబులు దేవులాడుతావు కానీ ఎన్నడన్నా పెట్టుబడికి ఏమన్నా పైసలు కావాలి నానే తాత అని అడిగినా మాశ్రం మొక్కందా నువ్వు ఓహో నువ్వు గనక చేస్తున్నావు ఎకరాలకి వ్యవసమని పెట్టుబడికి పైసలు కావాలన్నా అని అడగాలనా ముసలోడా పెట్టుబడిలో మునుగుడు తప్ప ఎన్నడన్న రూపాయి ఎలా తీసినవా వ్యవసం మీద భూమిని ఎవరికన్నా కౌలుకిచ్చి పట్టణానికి రావే అంటే నేను పల్లె నీడువా నా ఇల్లు నీడువా అని ఆన్నే ఉండబడుతుంది అట్లనే ఉండిగా అలా చూస్తాను అవరా లచ్చ అది ఎట్లా చిరుకని చేస్తాందో ఉండరా ఇంకోళ్ళు ఇల్లు ఇత్తలేరు ఇటు సర్కారు కాంతలేదు కానీ నీ ఊళ్ళు ఉండరా అసలు ఇంతలే ఉండ నేను ఎటన్నా పోతారా పోతా నేను అసలుకే ఉండయిగా ఇవాళ నుంచి చేయబోతుంది పోతా పోతా అంటారా పోతలేవు కానీ అవును పోతా అని ఏడికి పోతావే నేను ఎవరేమన్నారని ఎవరి మీద అలిగిపోతావు అది చెప్ప అసలు ఊరిడిచి పెట్టి పోడు కాదురా లచ్చ ముందుగాల నేను నమ్ముకున్న నా పార్టీ నుంచి బయటికి రావాలి మార్పు తీసుకొస్తాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాడు అని రేవంతాల్ సార్ నమ్మి ఆయన ఫోటో పట్టుకొని ఊళ్ళో ఓట్లకు ముంగట పసార పుండుగా చేసిన వాడకట్టోళ్ళ గదువలు కాళ్ళు పట్టుకొని ఓట్లు వేపించి రేవంతాల్ సార్ను గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు మా పార్టీ సర్కార్ చేస్తున్నది ఏంద్రా మేము నమ్ముకొని గెలిపించి గద్దె మీద కూర్చున్న మా రేవంతాల్ సార్ చేస్తున్నది ఏంద్రా చెప్పు ఒక్కసారి చెప్పు నన్ను అడుగుతాను నువ్వే చెప్పరా ఇగో ఇట్లా నవ్వుల పాలైతాను రా ఇట్లా మంది నవ్వే కథ అయిపోతాంద్రా మా పార్టీ కార్యకర్తలను తలెత్తుకొని తిరగలేకుండా అయిపోతాను రా ఈ దొర చేసే కథలకు ఏహే ఇంతకు నీకు నీ సొంత కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏందో చెప్పరా అది ముసలోడా చెప్పేదే ఉన్నదే పోయినసారి 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా వేసిండు మా రేవంతాల్ సారు అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు గుండుస్తున్న పెట్టే మళ్ళీ ఇప్పుడు 2 ఎకరాల లోపు ఉన్న మళ్ళీ ఆ రైతులకే రైతు భరోసా వేసిండు అంటే కడవ మా 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు మళ్ళా మంగళం నమస్తే పెట్టినట్టేనా ఇక మేము ఈ పార్టీలో ఉండి మా పార్టీ అధికారంలో ఉండి మాకు పొడుగు చేసింది ఏమున్నది నువ్వే చెప్పు అరే ఇయ్యాల కాకపోతే రేపో ఎల్లుండో ఎత్తడు కావచ్చు తీయరాదే ఎందుకు నారాజు అయితే నువ్వు చెప్పు ఏ వేసుడే వాళ్ళ ఏసుడు చెర్ల చేరా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఏ పోతాను అని మైకుల ముంగట మస్తుగా ఏతులకు వచ్చి 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేసి చేతులు దులుపుకున్నట్టే చేసే సర్కారు ఇక ఇప్పుడు 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న మా రైతులు మేము ఏం చేయాలి చెప్పు ఏ అయితే దునకాలే పోయినసారి గట్ల గుండుస్తున్న పెట్టేగా ఈసారి కూడా గుండుస్తున్న పెట్టారన్న గ్యారెంటీ ఏంది అవును నిజమేనే పోయినసారి కూడా గిట్లనే రైతు భరోసా పేరు చెప్పి దేశం పెద్ద బ్యాంకు దగ్గర 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్లు మరి అవి ఏం చేసిండ్లో ఏమో మరి ఈయన వేసే రైతు భరోసా చక్కగా వేయడు గాని 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేసే సభలు పెట్టి ఇక నేను పశుపతిని బయటికి రాకుండా చేసిన ఆయన ఇంట్లో నుంచి ఇతలికి రాకుండా కట్టేసిన అని ఓ మైకులు పట్టుకొని మీటింగులు పెట్టి గప్పాలు కొట్టవచ్చా గిత చేసే వచ్చే ఎలక్షన్ నాటికి జనాలందరూ ఎవరిను పశుపతులను చేస్తారో ఎవరిను ఇంత నుంచి ఇతలికి వెళ్ళకుండా చేస్తారో అప్పుడు తెలుస్తుంది అరే నీయవ్వా ఒక్క రైతు భరోసా రానందుకే జనాలు నువ్వన్నట్లు చేస్తారానే ఎందుకు చేయరు ఎంతో ఆశపడి ఓట్లేసి గెలిపించిన ఈ చేయిపాటి సర్కారు జనాలకు చేసే పనులలో మొదలు పెట్టిన ఒక్క పని అన్న పొడిగెళ్ళిందా నువ్వే చెప్పు గడ్డ మీద కూర్చొని 3 ఏళ్ల పొద్దుతొత్తాంది ఎక్కడ సభలు పెట్టినా కారు పార్టీల మీద దుమ్మెత్తి పోసుడు కేసీఆర్ సార్ను తిట్టుడు తప్ప వీళ్ళు సాధించింది ఏమన్నా ఉన్నదా చెప్పు ల్యాండో బోండో 10 ఏళ్ళు పాలించిన ఆ పాతోడే నయం ఉండేరా అని జనాలందరూ అనుకుంటారు ఆ సోయి లేదా ఆ మాటలు వినబడతలేవా వీళ్ళకు అవును ఇదైతే నిజమేనే తాత కార్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతులందరికీ రైతు బంధు పడ్డది
కానీ వీళ్ళేమో రైతు భరోసా కొందరికి ఎత్తాండ్లు కొందరికి కొరిగిత్తాండు. ఈ పంట సాయాన్ని సృష్టించి 10-20 సార్ల రైతు బంధుని వేసి 10 ఏళ్ళు పాలన చేసిన కారు పాచోళ్ళు ఎన్నడన్నా సభలు పెట్టి మైకుల ముంగట గప్పాలు కొట్టిలా చెప్పు. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా వేసి సభలు పెట్టి భజనలు చేసుకుంటా మా జనాల సొమ్మును వృధా చేయబట్టే. ఇంకా అది సరిపోక పసికొప్పల మీద దుమ్మెత్తి పోసుడు మీరు జావురి అని శాపనార్థులు పెట్టుడా. ఇది ఏం పద్ధతి అన్నట్టు? అది సర్కార్ను నడుపుతున్న వాళ్ళకే తెలిసి ఉండాలనే, వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పు. 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా పచ్చిన జెండాను ఇడవకుండా 10 ఏళ్ళు భుజాన మోసినాం. ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి వాడవాడ తిరిగి ఇల్లు తిరిగి మంచిది గదవలు బట్టి కాళ్ళు మొక్కి మా పార్టీకి ఓట్లు వేపించి మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. అసలు మా పార్టీ దిగిపోయిన సర్కారు కంటే మంచిగా పనిచేస్తేనే కదా మా పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో తలెత్తుకొని తిరిగేది. మా పార్టీ చేయి పార్టీ అని మేము ఎట్లా చెప్పుకొని తిరగాలి చెప్పు? ఇచ్చిన మాట ప్రకారం చేయకపోయినా ఎందుకు చేయలేకపోతున్నాం అనేది జనాలకు కనీసం అర్థమయ్యేటట్టన్నా చెప్పాలి కదనే. ఇది ఒక పద్ధతి, ఓ తరీకా. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ సభలు పెట్టినా కూడా ఇగో మా చేయి పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చినాక జనాలకి ఈ పని చేసినాం. పోయినసారి సర్కారు ఇది చేయలేదు, ఇగో ఇప్పుడు మేము ఈ పని చేయాలనుకున్నాం కానీ చేయలేకపోతాం. ఎందుకంటే ఇది పోయినసారి సర్కారు చేసిన తప్పిదం అని చెప్పుకోవాలి. జనాలందరికీ అర్థమయ్యేటట్టు ఒక తరీకి ఎంబడి చెప్పుకుంటే మాకు కూడా అర్థమవుతుంది, మేము కూడా సర్కారుని అర్థం చేసుకుంటాం. సోయి లేదు కానీ ఎప్పుడు మీటింగులు పెట్టినా నీ అక్క 3 ఏళ్ళ పొద్దు వచ్చినా కూడా పసిక పొలను తిట్టుడేనా. కేసీఆర్ సాగాలి, కేసీఆర్ ఉరేసుకోవాలి, హుస్సేన్ సాగర్ దునకాలి. ఏం పద్ధతి అన్నట్టు? గిట్ల పసిక పొలను తిట్టేటందుకేనా రేవంత్ రెడ్డి సార్కు ఓట్లు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసింది? సరే కానీ నువ్వు పార్టీ ఎప్పుడు మారుతానో చెప్పు. సుఖ దుఃఖం లేనోడట. అయ్యో నేను అంత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడగాని తీరా సుఖ దుఃఖం లేనోడట. సూదిలకు దారం ఎక్కుతలేదా అని ఎక్కెక్కి ఏడ్చిందట. ఒక గట్టున్నది అలకదా కూడా నీ కథ కూడా. నేను పార్టీ మారాలని బాగా ఎదురు చూస్తాను వారా. అరే కచ్చెక్కున్న కచ్చీరా నీ. మా ముసలోడు అలా మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఈయనతోటి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కయ్య మీదికి లేచేటట్టే ఉన్నాడు. కానీ మా ముసలోడు అనుమాన పడుతున్నట్టు రైతు భరోసా మీద కోసాకర్కి సర్కారు ఏం చేస్తుందో ఏందో మరి. పోయిన పసలకు సుతాం గిట్లనే విడతల వారిగా ఎత్తామని చెప్పిండ్రు కానీ అందరికీ వేయనే లేదు. ఇప్పుడు సుతాం విడతల వారిగా అందరికీ వేస్తామని అంటున్నారు కానీ ఆ పైసలు పడేదాకా నమ్మిక లేదంటున్నారు చాలా మంది రైతులు. చూడాలి మరి రేవంత్ అన్న చెప్పినట్టు మాట మీద నిల్చుంటాడో ఏందనేది.